ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కూటమి గెలిచిన రోజు నుంచి నేటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యానన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకొచ్చి పెద్ద రాద్ధాంతం చేసిన వైసీపీ నేతలు వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సేవ్ డెమోక్రసీ అంటూ నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అసెంబ్లీ బయట పోలీసులు అడ్డుకోగా మధుసూదన్ రావు గుట్టుపెట్టుకో అంటూ హెచ్చరించిన జగన్ నానాయాగి చేశారు. ఇక అసెంబ్లీ లోపలకు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుపడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు ఆపాలని ప్లకార్డులు ప్రశ్నించారు. ఇలా ఫలితాలు మొదటి రోజు నుండి నేటి వరకు వైసీపీ చేస్తున్న ప్రతి ఒక్క విషయానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే చెప్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మాజీ మంత్రి ఇకపోతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా గెలికామంటూ ఒక వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మాజీ ఎంపీ భరత్ గారు కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా వైసీపీ మాజీ నేతలు పవన్ కళ్యాణ్ గారి గురించి చులకనగా కాకుండా ఆయన పాలన బేష్ అంటూ పొగుడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పులకించిపోతున్నారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వర్రీలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.